సభ్యులకు హవేలీ గన్పూర్ మండల నాయకులకు హవేలీ గన్పూర్ గ్రామ నాయకులకు మీరు పక్కన జరిగితే మహిళలు ముంగడికి వస్తారు. నా మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. మరి మీ అందరికి తెలుసు, ఇంతకు ముందున్న 10 ఏళ్ళు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మనని ఏ విధంగా మోసం చేసిండో నాకని ఎక్కువ మీకే తెలుసు. మనకి ఇల్లులు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎల్లదీసిండ్రు, మనకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎల్లదీసిండ్రు, మనకు దళిత బంధు ఇస్తామన్నారు, బీసీ బంధు ఇస్తామన్నారు, ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎల్లదీసిన చరిత్ర గత ప్రభుత్వానిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితా ఉన్నది. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఏ గ్రామంకి పోయినా 10 ఏళ్ల కింద మనం ఇస్తే 10 ఏళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లులు కనిపిస్తాయా? వేరే ఇల్లులు కనిపిస్తాయా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే, 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇయ్యలే. కనీసం 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ బ్రహ్మాండంగా మా మహిళలు బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తలేవా తల్లి? సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి. గట్టిగా మీరు కొడతలేరు వెనకాల మీకు వస్తలేవా? ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్ కడుతున్నారు ఎవరన్నా? ఇవాళ కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఇవాళ కనిపిస్తా ఉన్నది. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. పక్కనే మన నియోజకవర్గంలో ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది కదా. ఏడుపాయల అమ్మవారి ఆలయం 10 ఏళ్ళు ఏడుపాయలకి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి కనీసం ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చేసుడు పక్కన పెడదాం, ఒక్కసారి కూడా రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం గెలిచినాక మీ బిడ్డని మీరు ఎమ్మెల్యేగా గెలిపించినాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిలో సేవలో సంక్షేమంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, ఇవాళ మన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాల. గెలిపించే